హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి రైట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ లక్ష్మి అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే మనకేం చేస్తుంది, ఉన్నది యాస్టిస్గా డిస్ప్లే చేస్తుంది. కానీ నాకేంటంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళి ఓన్లీ 2 క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే కావాలా అనుకున్నప్పుడు మనకి రైట్ అనేది ఏం చేస్తుంది చూడండి, ఎక్స్ప్రెషన్ అండ్ వేర్క్యార్ ఎక్స్ప్రెషన్ ఇంటీజర్. అంటే మనం ఎక్స్ప్రెషన్ లెవెల్లో ఏదైనా ఒక ఇంటీజర్ మాత్రమే ఇవ్వాలంట. అంటే ఇంటీజర్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్నైనా ఇంటీజర్స్ ఇవ్వండి, అవి మాత్రమే డిస్ప్లే చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని బేస్ చేసుకొని ఇవ్వండి. ఇప్పుడు నేను 6 ఇచ్చినాను అనుకో, క్లోజ్ చేసేస్తే అక్కడ ఎంత ఉన్నాయో అవే డిస్ప్లే చేస్తుంది. సో మీరు అక్కడ 6 ఇచ్చినారనుకో, ఆడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నీ డిస్ప్లే చేస్తాయి. అందులో ఉన్న వాటికంటే తక్కువ ఇచ్చినప్పుడు, అంటే 2 క్యారెక్టర్స్ కావాలి అన్నప్పుడు 2 క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఎంఐ అంటే చివరి నుంచి రైట్ సైడ్ నుంచి డిస్ప్లే చేస్తూ ఉన్నది. ఇప్పుడు దీన్ని మనము దీంట్లో యూజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే ఈ కంట్రీస్లో రైట్ సైడ్ నుంచి ఒక 3 క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే కావాలా. అన్ని 3 క్యారెక్టర్స్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇది ఎక్కడ ఉంది, లక్ష్మీ స్కిల్స్ అనే ఒక టేబుల్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ నుంచి మాత్రమే మనకు డేటా అనేది డిస్ప్లే చేస్తూ ఉంటుంది, క్యారెక్టర్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము ఈ యొక్క రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తామండి. రియల్ టైంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో కూడా మేము వీటి గురించి కూడా చెప్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ వింటూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.